ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి. అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది. కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి, నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజకర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ కుజుడు కర్కాటకంలో స్థితి పొంది ఉన్నారు. అయితే ఈ రాశి వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, విశాఖ 4వ పాదము, తర్వాత అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ మాసంలో వీరికి ఏ గ్రహాలు ఈ నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయి అంటే ప్రస్తుతం మీన రాశిలో శని, శుక్రుడు, బుధుడు, రాహువు స్థితి పొందిన్నారు. ఈ రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి ఈ నెల 19న మారుతారు. రవి మేషరాశిలో స్థితి పొందిన్నారు. ఈ రవి మేషరాశి నుంచి మే 15 తర్వాత వృషభ రాశిలోకి వెళ్తారు. వృషభ రాశిలో ఉన్న గురువు మే 15 తర్వాత మిథున రాశిలోనికి వెళ్తారు. గురువు ఏ రాశిలో అయినా ఒక సంవత్సర కాలం ఉంటారు. గురువు 12 రాశులు తిరగాలంటే 12 సంవత్సరాలు జరుగుతుంది. అందువల్ల గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోనికి మారేటప్పుడు వారికి ఒక రాశి నుంచి ఒక రాశికి మారేటప్పుడు ప్రతి నదికి పుష్కరాలు, ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయన్నమాట. ఇప్పుడు గురువు మిథున రాశిలో ఉన్నారంటే వచ్చే సంవత్సరం వరకు మిథున రాశిలోనే ఉంటారు. తర్వాత కర్కాటక రాశి. అందువల్ల గురువు ఈ చక్రాన్ని 12 రాశులు మారాలి అని అంటే 12 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల గురువు 15వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నారు. 15 నుంచి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. అదే విధంగా గురువు ఇక్కడ మారడం వల్ల గురువు అష్టమంలో స్థితి పొందినట్టుగా ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఉంటుంది. పంచమంలో ఐదో రాశి నుంచి కుజుడి నుంచి 5వ రాశి వృశ్చిక రాశి అవుతుంది. అందువల్ల కుజుడి దృష్టి రాశి మీద ఉండే అవకాశం లేదు. గురు దృష్టి మాత్రం ఈ రాశి వారికి ఉంటుంది. అదే విధంగా ప్రస్తుతం గురు దృష్టి ఉంటుంది. అదే మిథున రాశిలోనికి గురువు వచ్చినాక ఆ దృష్టి వీళ్ళకు ఉండదు. అంటే ఈ నెల 15 వరకు ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. అందుకే వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుంది. 15 తర్వాత అంటే మే 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి బాగుంటుంది. మే 15 తర్వాత గురువు మారడం వల్ల కొంచెం అంత అనుకూలంగా ఉంటుందని చెప్పలేము. అలాగే వీళ్ళకి ఇంటా బయట కూడా గౌరవం చాలా పెరుగుతుంది. వీళ్ళకి వారసత్వపు ఆస్తుల నుంచి ఏవైనా వీళ్ళకి పెండింగ్ ఉన్నట్లయితే ఆ వారసత్వ ఆస్తులన్నీ వీరిపైన రిజిస్ట్రేషన్ జరగడము,
అంటే తల్లిదండ్రులు ఆస్తులు రాసి ఇచ్చినా కానీ రిజిస్ట్రేషన్ జరగకపోతే ఆ వారసత్వ ఆస్తులు ఈ నెలలో వీళ్ళకి దక్కడం జరుగుతుంది. పైగా దైవ చింతన, దైవ కార్యాలకి బాగా డొనేషన్లు ఇస్తారు. వీరు ఎక్కడైనా ఏదన్నా గుడులు జరుగుతున్నాయి, ఏదైనా ఆలయాలు పునరుద్ధరింపబడుతున్నాయంటే ఈ రాశివారు వాళ్ళకి డొనేషన్లు ఇవ్వడం అనేది ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైన విషయం అని చెప్పవచ్చు. అలాగే కుటుంబంలో కూడా ఆనందం ఉంటుంది, గృహలాభం ఉంటుంది. ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్న వాళ్ళు ఆ ప్రయత్నాలు ఈ నెలలో చేసుకోవచ్చు. అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది. ఎందువలనంటే గురువు అనుగ్రహం ఉంటుంది కనుక. ఇంకా వీళ్ళకి కొంతమందికి గ్రహాల అనుకూలత లేకపోతే కనుక వీళ్ళు చిరాకు ఎక్కువగా ఉంటుంది, అసహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకే తెలియనట్టుగా అంత కోపంగా మాట్లాడడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి కుజుడు, ఆ కుజుని ప్రభావం ఈ రాశి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు చీటికి మాటికి తగాదాలు పెట్టుకోవడము, అసలు తగాదాయే పనిగా ఉండడం కూడా కొంతమంది ఉంటారు. అట్లాగే ఎదుటి మనిషిని బాగా బాధ పెట్టే రకంగా మాట్లాడే వాళ్ళు ఈ వృశ్చిక రాశిలో చాలా ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాట వల్ల ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది వీళ్ళు గ్రహించుకోరు. అట్లాగే ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎప్పుడు పూర్వార్ధంలో 15 తర్వాత. అందుకని ఈ వృశ్చిక రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాలి. కోపం తగ్గించుకోవడం చాలా అవసరము. వీళ్ళకి స్త్రీ మూలకంగా వచ్చేటటువంటి ధనం ఉంటుంది. కొంచెం ఆందోళన కూడా వీళ్ళు తగ్గించుకోవాలి. అందువల్ల వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయడము, విష్ణు సహస్రనామ పారాయణము, శివాభిషేకం చేయడం ఈ రాశి వారికి చెప్పదగ్గ పరిహారాలు. అనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి నెలలో చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాగే పనుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. శని అంటేనే శ్రమ. అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని. ఈ మకర కుంభ రాశుల వాళ్ళకి శ్రమ ఉండాలి. ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు. శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం. ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి. మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు. మనం మంచి దానం చేసామంటే మనకి మంచి చేస్తాడు. అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి. కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు. అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు. మనం ఎంత బాగా మనం పని చేస్తే, ఎంత న్యాయంగా ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవానుడి వల్ల అంత ఉపయోగం ఉంటుంది. ఏళ్ళనాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, ఏ శని ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు. కాకపోతే మనం న్యాయంగా ధర్మంగా ఉండడమే శని భగవానుడికి కావలసిన విషయం. అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు, ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాలు మాత్రం వీళ్ళకి కలిసి రావు. ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు. విద్యార్థులకి బద్ధకం వదలకుండా, ఎందుకంటే శని బద్ధకాన్ని ముందు మనకి ఇస్తాడు, కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది. అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం. వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది. అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలసట ఉంటుంది. ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా. కానీ ధైర్యంగా అలసటను జయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచిది ఉంటుంది. శనికి అభిషేకం చేసుకోవడము, శని భగవానుడి స్తోత్రం చేయడము, లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని 108 సార్లు చదవడము, 108 సార్లు చదవలేకపోతే 21 సారి 11 సార్లు శనివారం నాడు చేయడము, హనుమాన్ టెంపుల్ దర్శనము, శివాభిషేకము, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు.